ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, యోగ వాసిష్టం నిర్మాణ ప్రకరణము 569వ భాగం. నిన్న గవ్వను చేజార్చుకున్నటువంటి బ్రాహ్మణికి చింతామణి రత్నం దొరికింది అన్నటువంటి దృష్టాంతం చెప్తున్న ఆ దశలో ఉన్నామన్నమాట. ఏమన్నారు వశిష్ఠుల వారు? నువ్వు అన్వేషించేది ఒకటైతే నీవు పొందింది మరొకటి అని చెప్పడానికి ఆ దృష్టాంతాన్ని చెప్పాడనమాట. ఇప్పుడు అతనికి దొరికింది చింతామణి. ఇప్పుడు అతను కారణం కానిది ఇప్పుడు కారణం అయ్యింది అంటున్నాడు. దేనికి? చింతామణి దొరకడానికి కారణం కానిది ఏదైతే ఉందో అది ఇప్పుడు చింతామణి దొరకడానికి కారణమైంది. రత్నం నీకు లభించడానికి కారణం ఏది? రత్నం లభించడానికి కారణం ఏంటి? అక్కడ గవ్వను వెతకడం. రత్నం కోసం వెతకల, గవ్వ కోసం వెతికితే రత్నం దొరికిందనమాట. గవ్వ కోసం వెతకడం వలన అతను రత్నాన్ని పొందాడు. అంతేగాని రత్నాన్ని పొందడం కోసం గవ్వను వెతకల. అంటే ఆ గవ్వ కోసం వెతకడమే ఇప్పుడు రత్నం దొరకడానికి కారణం అయ్యింది. అతను చేసిన అన్వేషణ గవ్వ కోసం అయినా అతనికి రత్నం లభించింది. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు గురూపదేశం అనేది ఒక రత్నం లాంటిదయ్యా. సద్గురువు యొక్క ఉపదేశము ఒక రత్నంతో పోల్చదగినది. ఇప్పుడు గవ్వ కోసమైనా అట్లా ఇప్పుడు ఎలాగైతే నీవు శ్రవణం చేసావు, మననం చేసావు అంటే అవి గవ్వలు లాంటివి, శ్రవణ మననాదులు. ఆ శ్రవణ మననాదులు చేసేటప్పటికీ నీకు చివరికి ఏం లభించింది? రత్నం లాంటి ఆత్మజ్ఞానం లభించింది. పరోక్షమే నీకు అపరోక్షానికి దారి తీసింది. ఒకదాని కోసం పోతే అంటే శ్రవణ మననాదులకు నువ్వు ఆశ్రయిస్తే నీకు ఆత్మజ్ఞానమే, రత్నం లాంటి ఆత్మజ్ఞానమే లభించింది. కాబట్టి ఆ ప్రయత్నం ఎలాగైతే శ్రవణ మననాదులు గురూపదేశంలో ఉన్నటువంటి శ్రవణ మననాదులకు నీవు ఆశ్రయించినట్లయితే నీకు రత్నం లాంటి ఆత్మజ్ఞాన బోధే నీకు లభించింది. గవ్వ కోసం వెతకలా అతను, గవ్వ కోసం రత్నం కోసం వెతకలా, కానీ అతనికి రత్నం లభించింది. అతనికి రత్నం లభించడానికి కారణం ఏది? కారణం ఏమైందంటే గవ్వ కోసం వెతకడమే. ఇక్కడ సికిధ్వజుడు కూడా, ఎందుకు ఈ దృష్టాంతం ఇలా చెప్తున్నారంటే సికిధ్వజుడు కూడా అన్వేషణ చేస్తున్నాడు. ఆ అన్వేషణ ఏంటి? జ్ఞానం కోసం అన్వేషణ ప్రారంభించాడు. అన్వేషణ చేయగా 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 ఆత్మ చైతన్యమే తన స్వస్వరూపంగా తెచ్చుకోవడం ఎలా అని ఆ గట్టి యొక్క దృఢమైనటువంటి దాంతో అతను ఆలోచిస్తున్నాడు. అయితే ఆలోచిస్తున్నాడు కానీ కృషి మాత్రం, అందుకు తగిన కృషి మాత్రం లేదు. ఇతను ఎలా ఉన్నాడంటే గవ్వ కోసం వెతుకుతున్నట్టున్నాడు అంతే. గవ్వ కోసం వెతుకుతున్నాడు ఇతను. ఇతనికి ఏమో తోచినవన్నీ చేస్తున్నాడు, దానం చేస్తున్నాడు, తీర్థయాత్రలు చేస్తున్నాడట, దిక్కులు తిరుగుతున్నాడు. అయినా మనసులో కొంత శాంతి కూడా లభించడం లేదంటే అతనికి ఇంకా జ్ఞానం అతనికి చేకూరలేదు. ఎప్పుడూ చింతలో ఉండిపోతున్నాడు. సరే ఇక కాదనుకున్నాడు, బాగా వైరాగ్యం వచ్చేసింది. ఇక ఇక దీనికి పరిష్కారం ఒకటి ఏమిటంటే సన్యసించడమే పరిష్కారం అనుకున్నాడు. సన్యాసమే పరిష్కారం అనుకున్నాడు.
ఈ రాజ్యం నాకు ఈ యొక్క నా ఆత్మశాంతిని పొందడం కొరకు ఈ రాజ్యం నాకు ప్రతిబంధకంగా అనిపిస్తోంది అనుకున్నాడు. ఈమెమో పాప అంతఃపురంలోనే ఉన్నది ఈ తల్లి. ఇక ఈయన ఒకరోజు విశ్రాంతిగా ఆమెను అడిగాడు, నేను ఇంతకాలం ఎంతో కాలం ఈ రాజ్య భారాన్ని మోశాను కదా, రాజభోగాలన్నీ కూడా అనుభవించాను. ఇప్పుడు నా మనసుకి ఎందుకో వైరాగ్యం బాగా పంటబట్టింది. నాకిక ఈ రాజ్యపాలన చెయ్యాలని లేదు అని డిక్లేర్ చేసేసాడు. ఎవరి దగ్గర? చూడాల దగ్గర. ఇక ఆమె ఏంటండి విచిత్రంగా ఉంది, రాజ్యపాలన చేయకుండా ఏం చేస్తారు మీరు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏంటి మీ ఆలోచన అన్నది చూడాల. అడవికి వెళ్తా, తపస్సు చేస్తాను అంటున్నాడు సికిధ్వజుడు. అరణ్యానికా? ఎందుకు అరణ్యం? అరణ్యానికి పోవాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడింది? అరణ్యానికి పోతే ఏమవుతుంది? చూడాల ప్రశ్న. వన నివాసం అమ్మా, నీకు తెలీదు. ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా ఏవి నాకు అక్కడ దరి దాపులకు కూడా రావు. ఏకాంతంలో ఉంటాను, నేను శాంతిని పొందుతుంటాను. ఈ దేశం ఏమైనా కానీ నాకేం ఇబ్బంది లేదు. ఇక యుద్ధాల మాటకు పోను, భారం అంతా వదిలించేసుకుంటున్నా. నా మనసు ఇప్పుడు తేలిగ్గా ఉంది. నిర్జనమైనటువంటి వనాన్ని చేరుతా, అక్కడ నిశ్చలంగా ఉంటాను నేను అంటున్నాడు సికిధ్వజుడు. అంటూ ఇంకోటి అన్నాడు, తల్లి రాణిగారు, మీరు నా మార్గానికి అడ్డొస్తారేమో, అడ్డు తగలొద్దు అంటున్నాడు. ఆవిడేమో పాపం స్వతహాగా బ్రహ్మనిష్టలో ఉంది ఆవిడ. ఇతనికి ఆ బ్రహ్మనిష్ట లేదు. బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి ఆ తల్లిని నువ్వు నా బ్రహ్మనిష్టకి అడ్డు రావద్దు అని చెప్తున్నాడు. ఎంత హాస్యాస్పదం. నాకు అడ్డు రావద్దు అంటున్నాడు. సరే, అంతా వినింది చూడాలా. ఒక మాట అనింది, ఎందుకయ్యా మీకు ఈ సంకల్పం జరిగింది? అరణ్యాలకు పోవాలన్న సంకల్పం మీకు ఎందుకు కలిగింది? అరణ్యాలకు పోతే నా మోక్షము అని, నీకు ఆ మోక్షం కావాలంటే అరణ్యానికి వెళ్ళిపోవాలా, ఇది వదిలేసి వెళ్ళిపోవాలన్న భావన నీకు ఎందుకు కలిగింది? అసలు ఎప్పుడు ఏం చేయాలో అది చేయాలయ్యా. నువ్వు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయవలసి ఉంది. రాజుగా నీ బాధ్యత, ప్రజల క్షేమాన్ని చూడాల్సింది నీ బాధ్యత. ఇంకా ఉంది టైము. వానప్రస్థం బాగా వార్ధక్యం వచ్చినప్పుడు అప్పుడు ఆ దశలో చేయవలసింది చేయాలి. కానీ ఇప్పుడు చేయాల్సింది రాజ్య పరిపాలన. ఎందుకు ఈ సంకల్పం ఇట్లాంటి మీకు ఇటువంటి ఈ సంకల్పం మీకు కలిగింది? నేను అదే చెప్పానా నీకు, నాకు విఘ్నాలు కలిగించొద్దు, నా దారికి అడ్డం రావద్దు, నేను వెళ్ళిపోతున్నాను, నేను మానసికంగా ఎప్పుడో అన్ని సన్నిసించేశాను. నువ్వు చాలా చిన్నపిల్లవి ఆయన దృష్టిలో. చూడాల పాపము అపరిపక్వ జ్ఞానం కల్లా చిన్న పిల్ల అన్నమాట. నువ్వు చిన్నదానివి, నాతో కానీ వస్తానంటావేమో, రాముడు వారు చెప్పినట్టు రావద్దు రావద్దు. నాలాంటి వాళ్లే వెళ్ళలేని చోటుకు నేను వెళ్తున్నా, అలాంటి చోటుకి నువ్వు రాలేవు అంటున్నాడు. సరేనండి, మరి ఏం చేయమంటారు? నన్ను ఏం చేయమంటారు? నన్ను ఎక్కడ ఉండమంటారు? ఎక్కడ ఉండమంటావేంటి? ఈ రాజ్య బాధ్యతలన్నీ, రాజ్యం యొక్క పరిపాలన బాధ్యతలన్నీ చేపట్టు, రాజ్య పరిపాలన చేయి అని హుకుం చేసి రాత్రి పడుకుని ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని పాపం చూడాలా ఆ శయ్య మీద నిద్రపోతూనే ఉంది, భార్య కూడా చెప్పకుండా. బయలుదేరేశాడు సికిధ్వజుడు. అక్కడ ఉంటారు యామకుడు అంటే సేవకులు ఉంటారు, ద్వారపాలకులు. ఏమండి నన్ను రమ్మంటారా రాజావారు అంటుంటే, అక్కర్లేదయ్యా, రాజకార్యానికి పోతున్నాను నేను, నువ్వు ఇక్కడే ఉండు అంటూ అలాగా దాటి అరణ్యానికి, మందర పర్వతం ప్రాంతానికి, అటవీ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ పర్ణశాలను ఏర్పరచుకున్నాడు. ఆ పర్వతం మీద అలాగే నివసిస్తూ ఉన్నాడు. అన్నీ కావాల్సిన, ఆ కుటీరానికి కావాల్సిన అన్నీ ఏర్పరచుకున్నాడు. కందమూలాలన్నీ తింటూ అక్కడ అరణ్యంలో
నివాసం ఉంటూ ఉన్నాడు. ఇక్కడ ఈమె ఏం చేస్తుంది ఇక్కడ మన చూడాలా, ఏం చేస్తుందో రేపు చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ.